హరే రామ 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 హరే హరే. కొంచెం ముందుకు రావాలి. ఇంకా ఐఎమ్ ఏ ప్యూర్ వెజిటేరియన్. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంకా జనాలు వస్తూ ఉంటారు కదా. ఓం అజ్ఞానతిమిరంధ్రస్య జ్ఞానాంజనాశలాకం చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీ. ఇంకొంచెం చెప్పండి. హరే కృష్ణ. సో మన దుర్గాప్రసాద్ గారు వాళ్ళ యొక్క సంస్థ పేరు రాధేశ్యామ్ లాజిస్టిక్స్. లాజిస్టిక్స్ అని చెప్పండి. లాజిస్టిక్స్ అంటే యా, ట్రాన్స్పోర్టేషన్ ఇస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ లాజిస్టిక్స్. ఒక ఆర్గనైజేషన్, ఒక మూమెంట్ ఆఫ్ గూడ్స్, దాన్ని కూడా లాజిస్టిక్స్ అని చెప్పచ్చు. అంటే ఒకదాన్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి జాగ్రత్తగా క్రమ పద్ధతిగా తరలించడం. అవునా కాదా? సో వాస్తవంగా వాళ్ళ సంస్థకి రాధేశ్యామ్ అని పేరు పెట్టుకున్నారు. రాధేశ్యామ్ అంటే ఎవరు? రాధా కృష్ణులు అనమాట. సో రాధాకృష్ణులు లాజిస్టిక్స్ అంటే ఏం లాజిస్టిక్స్? బద్ధజీవులు మనందరినీ ఇక్కడ నుంచి భగవంతుడి దగ్గర తరలించడం కోసం అనమాట. అది యాక్చువల్ ఆబ్జెక్టివ్. అర్థమైందా? మీ సామాన్లు తరలించడం కాదు, అది వండరింగ్ రాధేశ్యామ్ లాజిస్టిక్స్ అని చెప్పి. సో భగవంతుడు వాస్తవంగా అదే చేస్తున్నారు కదా, మనందరినీ తిరిగి తన దగ్గర తీసుకెళ్తున్నారు. దట్ ఈస్ యాక్చువల్ లాజిస్టిక్స్. సో అందుకని అందులో భాగంగానే ఆయన ఈ యొక్క 5th యానివర్సరీని 10 దగ్గర సెలబ్రేట్ చేసుకోవచ్చు. మేబీ దీన్ని కార్తీక వనభోజనాలని కలిపారో తెలియదు నాకు, కానీ మందిరంలోనే చేద్దాం ప్రభుజీ అన్నారనమాట. చెప్పా, జనాలు వచ్చినప్పుడే ఎంటర్టైన్మెంట్ కోరుకొని వస్తారయ్యా, మందిరంలో మీరు ఎలాగ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తారంటే ఏం పర్వాలేదు ప్రభుజీ, వాళ్ళు మందిరంలోకి వస్తే ఆటోమేటిక్గా మీరు జగన్నాథ్ చూసుకుంటారని చెప్పారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కూడా ఆయన ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు, మనల్ని అందరినీ మందిరంలో ఈ కార్యక్రమంలో మనం పాల్గొనేలా చేసినందుకు మన కృతజ్ఞత తెలుపుకుందాము వైష్ణవ పద్ధతిలో. ఎలా అంటారు? హరిబోల్ అని చెప్పారనమాట. అందరూ చెప్పండి, హరిబోల్ హరిబోల్ హరిబోల్. ఎందుకు మందిరం చేసుకోవడం వల్ల కలిగే అడ్వాంటేజ్ ఏంటి చూడండి. మందిరం అంటే మామూలుగా మనము దేవాలయం అంటాం, అవునా కదా? దేవాలయం అంటే భగవంతుడు దర్శనం దొరుకుతుంది అంతే అనుకుంటాం. ఇప్పుడు వాస్తవంగా మందిరం అంటే మోర్ దెన్ దట్, 5 థింగ్స్. మనకు మందిరం వెళ్ళామంటే 5 విషయాలు మనకి దొరకాలన్నమాట. అప్పుడు అది యాక్చువల్గా మందిరం అనే పేరుకి సార్థకత. మొదటిది ఏంటంటే భగవంతుని యొక్క నామం ఉండాలి. ఇప్పుడు మీరు క్లాసుకు ముందు మీ కీర్తన జరిగిందా? అందరూ నామం కీర్తన చేశారు కదా. సో భగవంతుని యొక్క నామం ఉండాలన్నమాట. రెండవది భగవంతుని యొక్క దర్శనం, రూపం, నామము రూపము. దర్శనం చేసుకున్నారు అందరూ? అందరికీ మీకు చేతిలో పూలు ఇచ్చేటారే, పువ్వులు అర్పించుంటారే. సో భగవంతుని యొక్క నామము, భగవంతుని యొక్క రూపము, దర్శనము. తర్వాత భగవంతుని యొక్క కథ. ఇప్పుడు ఇక్కడ మీకు మీరు వినబోతున్నారు నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ భగవంతుని యొక్క కథ. తర్వాత భగవంతుని యొక్క ప్రసాదం. మందిరం వెళ్ళి దర్శనం దొరకకపోతే పర్వాలేదు, కానీ జనాలు ఫీల్ అవ్వరు, కానీ ప్రసాదం దొరకకపోతే ఫీల్ అవుతారు, అవునా కాదు? 2 రోజుల ముందు తిరుపతిలో పెద్ద పేపర్లో యాడ్ వచ్చిందనమాట. తిరుపతిలో ప్రసాదం చాలా క్వాలిటీ పూర్గా ఉంది, ఇది ఉంది అని చెప్పి పెద్ద ఇష్యూ అవుతుంది. దర్శనంలో 1 సెకండ్లకి తోసేస్తున్నారని దానికి కూడా గొడవపడ్డాం. 1 సెకండ్ చాలు, ప్రసాదం తినకుంటే చాలన్నమాట. సో ప్రసాదం, సో కృష్ణ ప్రసాదం, సో కృష్ణనామము, కృష్ణ దర్శనము, కృష్ణ ప్రసాదము, కృష్ణ కథ అండ్ కృష్ణ సంబంధ విజ్ఞానం అంటే గ్రంథాలు అనమాట. మీరు మందిరానికి వచ్చారు అంటే భగవంతునికి సంబంధించిన గ్రంథాలు, శాస్త్రాలు మీకు అందుబాటులో ఉండాలి. ఇక్కడ మీరు స్టాల్లో చూడొచ్చు, అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మీరు వెళ్ళే ముందు ఏదో ఒక పుస్తకం కొనుక్కొని వెళ్ళండి. ఏ బుక్ ఈజ్ అవర్ రియల్ ఫ్రెండ్ అన్నారు, అవునా కదా? పుస్తకం అనేది నిజమైన స్నేహితులు మనకి. కాబట్టి ఇది గ్రంథాలు తీసుకెళ్ళండి. ఈ విధంగా ఈ 5 కూడా మందిరంకి వస్తే మనకు దొరుకుతాయి. ఎవరు చెప్తారు 5 ఏంటి? ఫస్ట్ ఏంటి? భగవంతుని నామం, రెండవది దర్శనం, మూడవది కథ, ప్రసాదం, సంబంధ విజ్ఞానం, అవునా కాదా? ఈ 5 కూడా మనకి ఎక్కడ దొరుకుతాయి? మందిరానికి రావడం వల్ల మనకి ఇవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. కాబట్టి అందుకని ముఖ్యంగా ఇస్కాన్ మందిరాల్లో మీరు చూస్తే మిగతా మందిరాల్లో
పెద్ద పెద్ద గోపురాలు ఉంటాయి, ఎదురుగా గరుడు స్తంభం ఉంటుంది, చాలా చాలా అరేంజ్మెంట్ ఉంటాయి అన్నమాట. ఇస్కాన్ మందిరాల్లో కొన్నింటి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఈ 5 మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. అండ్ దిస్ ఇస్ ద సోల్. సోల్ అంటే ఆత్మ. ఇది అత్యంత ముఖ్యమైనది అనమాట. ఇది ఉంటేనే అప్పుడు అది మందిరం అనిపించుకుంటుంది. ఆ రకంగా ఇస్కాన్ మందిరాల్లో మీకు ఇవన్నీ కూడా ఎప్పుడు దొరుకుతాయి అన్నమాట. సో ఇప్పుడు కాసేపు మనము ఈ 5 ముఖ్యంగా 2 విషయాల గురించి నేను ఇప్పుడు ఈరోజు డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అందరూ విన్నా సిద్ధమేనా? ఎలాగ మందిరానికి వచ్చారు కదా, కాసేపు భగవంతుని గురించి తెలుసుకుందాం. మళ్ళీ ఎప్పుడు వస్తుంది చెప్పండి, అవునా కాదా? మందిరానికి రావండి అయ్యా అంటే రోజు ఎండలు బయకున్నాయి రోజు అంటారన్నమాట. ఎండలు తగ్గకి వస్తామని చెప్పి, సరే ఎండలు తగ్గక మందిరానికి రండి అంటే రోజు వర్షం వస్తుంది రోజు అని చెప్పి, సరే వర్షాలు తగ్గక మందిరానికి రండి అంటే రోజు చలికి ఉంది రోజు అని చెప్పి, సంవత్సరం అంతా ఏదో ఎక్స్క్యూజ్ అనమాట. అదే మనము విహారయాత్రకు వెళ్ళాలి, లేకపోతే సినిమాకి వెళ్ళాలి, అప్పుడు ఎండలు లేవు, వర్షాలు లేవు, ఏ కారణాలు లేవు అనమాట. మందిరం అంటేనే 100 కొద్ది కారణాలు వస్తాయి. కాబట్టి రాక మనం మందిరానికి వస్తాము. మేరా భారత్ మహాన్, గర్వ సే గౌరవం హిందూ హై. దేనికి గర్వం అయ్యా అంటే, దేనికి గర్వం? ఒక క్రిస్టియన్ ప్రతి వారం మిస్ అవ్వకుండా చర్చికి వెళ్తారు, అవునా కదా? ఒక ముస్లిం ప్రతి శుక్రవారం షాప్ కూడా కట్టేసి వెళ్తాడు, ఎక్కడున్నా సరే నమాజ్ చేసుకుంటాడు. మన హిందువులు మనం వెళ్ళం సరి కదా. మన పిల్లలు వెళ్తే, హే మీ అబ్బాయికి ఏమైంది, మందిరికి వెళ్తే భయపడిపోతాం మనం ఏకంగా. మళ్ళీ అంటాము మనం అంతా వేరే వాళ్ళు మనల్ని ఆక్యుపై చేసేస్తున్నారు, ఆక్రమించేస్తున్నారు, మన మీద అత్యాచారం జరిగిపోతుందని వాట్సాప్లో మెసేజ్ మధ్య పెడతా ఉంటాం అనమాట. మనం మాత్రం మందిరానికి వెళ్ళము, మనం మాత్రం ఏ భగవద్గీత చదవము, మన పిల్లలు చదివితే భయపడిపోతాం ఏకంగా. ఇది మన స్టోరీ. చాలాసార్లు చాలామంది ఏమడుగుతారంటే, ప్రభుజీ భగవంతుడు సర్వత్ర వ్యాప్తించున్నాడు, అతన్ని సర్వంతర్యామి అంటారు, అవునా కాదా? సర్వ అంతర్యామి, సర్వంతర్యామిలో అంటారు కదా. అతను అంతా వ్యాప్తించి ఉన్నాడు కదా. మరి అంతా వ్యాప్తించి ఉన్నప్పుడు మందిరానికి ఎందుకు వెళ్ళాలి? గాడ్ ఈజ్ దేర్ ఎవ్రీవేర్, వై డూ వీ నీడ్ టు గో టు టెంపుల్? ఇలా చాలామంది ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారనమాట. అవునా? మిమ్మల్ని ఎప్పుడైనా మీరు ఎవరికైనా సరే ఇలాంటి ప్రశ్న మీరే వేసుంటారు, లేకపోతే మిమ్మల్ని ఎవరు అడుగుంటారు? భగవంతుడే అంతటా వ్యాప్తించి ఉన్నాడు. ప్రహ్లాద్ చెప్పినట్టుగా ఇందు గలడు అందులేడని సందేహం వలదు వింటూ ఉంటాం మనం అనమాట. సో ఇఫ్ ఈస్ దర్ ఎవ్రీవేర్, వై డూ యూ నీడ్ టు గో? ఎందుకు మనం మందిరానికి వెళ్ళాలి? ఇది ఫస్ట్ క్వశ్చన్ మనం చర్చించుకుంటాం. సో ఇలా ఎవరైతే అడుగుతారో వాళ్ళని మనం అడగచ్చు. సిగ్నల్స్ అనేవి సర్వత్ర వ్యాప్తించి ఉన్నాయి కదా, ఎందుకు నీకు మొబైల్ ఫోన్ కావాలి? ఇప్పుడు మొబైల్ ఫోన్ అంటే ఓకే టెక్నికల్ టర్మ్స్, మేము మొబైల్ ఫోన్ వాడుతున్నామంటే ఎలా నడుస్తుంది చెప్పండి? సిగ్నల్స్ ఉన్నాయి కదా, మొబైల్ సిగ్నల్స్, ఆ సిగ్నల్స్ మీదుగానే కమ్యూనికేషన్ నడుస్తుంది. కాబట్టి సిగ్నల్స్ మొత్తం ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనకి మొబైల్ ఫోన్ ఎందుకు? జస్ట్ ఇక్కడ నువ్వు మాట్లాడింది అక్కడ వినిపించేస్తుందా? సిగ్నల్స్ మరి ఉన్నాయి కదా, మరి ఎందుకు వినిపించదు అంటే ఏం సమాధానము? నిజమే, సిగ్నల్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఆ సిగ్నల్స్ క్యాప్చర్ రిసీవర్ ఉండాలి. మొబైల్ అంటే ఏంటి? సిగ్నల్ రిసీవర్. ఇది ఉన్నప్పుడు మాత్రం దీని ద్వారా మాత్రమే మనము ఆ వాయిస్ని పంపించగలం, అవునా? సో సిమిలర్ రెండో ఉదాహరణ, ఇప్పుడు వాతావరణములో తేమ అనేది వాతావరణం మొత్తం ఉంటుంది, అవునా కాదా? కాబట్టి నోరు అని నోరు ఎండబెట్టేస్తే నీ దాహం తీరిపోతుందా? వాతావరణం కూడా తేమ ఉంది కదా, ఆ తేమతో నీ దాహం తీరుతుందా? తీరదు. మనకి ఏం కావాలి? వాటర్ బాటిల్ కావాలి, అవునా కాదా? కాబట్టి అదే నీరు తేమ రూపంలో మొత్తం వాతావరణం అంతా వ్యాప్తించి ఉంటుంది, కానీ మనకి కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ కావాలి, దాన్నే వాటర్ అంటాం అన్నమాట. అదేవిధంగా భగవంతుడు నిజమే సర్వత్రా వ్యాప్తించి ఉన్నాడు, అతను సర్వంతర్యామి కూడా, కానీ అతను ఉన్నాడు, కానీ మనం అతను యాక్సెస్ చేయలేము. మొబైల్ సిగ్నల్స్ మొత్తం అంతా వ్యాప్తించి ఉన్నాయి, కానీ నువ్వు మొబైల్ సిగ్నల్స్ని యాక్సెస్ చేయలేవు. నీకు మొబైల్ చేతిలో ఉంటేనే ఆ సిగ్నల్స్ యాక్సెస్ చేయగలవు. ఆ మొబైల్ లేకపోతే, ఆ మొబైల్ అనే సాధనం, ఆ చరవాణి అనే సాధనం నీ దగ్గర లేకపోతే నువ్వు యాక్సెస్ చేయలేవు. నువ్వు సిమిలర్గా నీరు ఉంటుంది, కానీ వాటర్ బాటిల్ అనేది లేకపోతే ఆ నీరుని నువ్వు యాక్సెస్ చేయలేవు. అదేవిధంగా భగవంతుడు సర్వత్ర వ్యాప్తించి ఉంటాడు, కానీ ఆ భగవంతుడిని నువ్వు గ్రహించాలి అంటే నీకు శ్రీ విగ్రహ అనేది అవసరం. విగ్రహ అంటే భగవంతుడి యొక్క మూర్తి, అండర్స్టాండింగ్? మందిరం అనేది అవసరం. మీరే చెప్పండి, భగవంతుడు అంతా వ్యాప్తించి ఉన్నాడు. ఇప్పుడు ఒక బ్రాతల్స్ దగ్గరికి వెళ్ళు, ఒక లిక్కర్ షాప్ దగ్గరికి వెళ్ళు, అక్కడికి భగవంతుడు గుర్తుకొస్తాడా?
భగవంతుడికి సేవ చేయాలని కోరిక పుడుతుందా? ఎవరికైనా కోరిక పుడుతుందా? భగవంతుడు గుర్తుకొస్తాడా నీకేమైనా? అదే మందిరానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు అట్లీస్ట్ ఆ నిమిషం పాటైనా సరే, అదే స్వామివారు అంత అందంగా ఉన్నారు, స్వామివారికి సేవ చేయాలి, స్వామివారు గుర్తుకొస్తారు, అతని సేవ గుర్తుకొస్తుంది, భగవంతుని ప్రార్థించాలనిపిస్తుంది. లెక్క షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అని ప్రార్థించాలనిపిస్తుందా ఎవరికైనా సరే? సరే, మగాళ్ళకి ఆడవాళ్ళకి చీరల కొట్టుకు వెళ్ళినప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడా మీకు? చీరల కొట్టుకు కానీ లేకపోతే నగల దుకాణానికి వెళ్ళినప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడు? రాడు. అక్కడ ఎప్పుడు ఏం గుర్తుకొస్తుంది? నా హస్బెండ్కి ఎంత తక్కువ శాలరీ, ఎందుకు ఇంకా ఎక్కువ శాలరీ వచ్చింటే బాగుండేది, నేను ఇంకా ఎక్కువ నగలు కొనుక్కోవచ్చు. సో మనము శుద్ధ భక్తులు కాదు. శుద్ధ భక్తులు అనేవాళ్ళు ప్రహ్లాదుల్లాగా ఆయన ప్రతి దగ్గర భగవంతుని చూడగలడు, ఓకే. కానీ మన స్థాయిలో మనకి ఆ అంబియన్స్ అనేది అవసరం. మందిరం అనేది ఏంటంటే, మందిరంలో ప్రతిది కూడా భగవంతుడు కేంద్రంగా నడిచే ప్రదేశము. ఈ మందిరంలో ఇక్కడ స్వామి ఎవరు? జగన్నాథుడు. మేము ప్రెసిడెంట్, అధ్యక్షులు అయి ఉండొచ్చు, బయటికి ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు ఏదో పోస్టులు ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా ఎవడైనా ఒకటే, భగవంతుడి ముందు ఏంటి? దాసుడే. కాబట్టి ఇక్కడ ఈ మందిరంలో ప్రతిదీ కూడా ఎవరి కేంద్రంగా నడుస్తూ ఉంటుంది? భగవంతుడి కేంద్రంగా నడుస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మనం మందిరం వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈజీగా భగవంతుని గ్రహించగలము. భగవంతు సర్వత్ర వ్యాప్తి ఉండొచ్చు, కానీ నువ్వు భగవంతుని సర్వత్ర చూడలేవు, నువ్వు మందిరంలోనే చూడగలవు. రెండోది, మందిరం వచ్చినప్పుడు ఆ వాతావరణం మొత్తం కూడా భగవంతుని కేంద్రంగా ఉంటుంది కాబట్టి స్వాభావికంగా నీలో కూడా భగవంతునికి సేవ చేయాలి, భగవంతుని ప్రార్థించాలనే కోరిక నీలో కూడా పుడుతుంది. ఇది నిజమా కాదు చెప్పండి? కాబట్టి దట్ ఈస్ రీజన్ వై వి కమ్ టు టెంపుల్. అండ్ మందిరానికి రావడం వల్ల ఇంకో కారణం చెప్పనా? ఓకే, నవ్వు లెట్ మీ టెల్ యు దిస్ థింగ్. చిన్నప్పుడు మనము మా పేరెంట్స్ మమ్మల్ని మందిరానికి తీసుకెళ్లేవాళ్ళు. గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు పుట్టినరోజు కనో లేకపోతే ఎగ్జామ్ ముందు వెళ్తాము గుడికి, ఎగ్జామ్ వచ్చే రోజులోకి వెళ్తాము, అవునా కదా? ఎగ్జామ్ ముందు రోజు వెళ్తాము, రిజల్ట్ వచ్చే రోజు వెళ్తాము, మధ్యలో వెళ్ళాం, తర్వాత వెళ్ళాం. సో ఎనీహౌ వి గో టు టెంపుల్స్. మందిరానికి వెళ్ళినప్పుడు మనకి దర్శనం అయిన తర్వాత కాసేపు కూర్చోవాలని చెప్తారు, అవునా? నాకు కూర్చునేవాడిని, అర్థమయ్యేది కదా ఎందుకు కూర్చోవాలని చెప్పి. సో కూర్చొని ఏం చేసేవాళ్ళము? కొబ్బరికాయ కొట్టేవాళ్ళం కదా, భగవంతుని పెడతాం కదా, తర్వాత కొబ్బరి చెప్పుని కొట్టి ఆ కొబ్బరికాయ తీసి ముగ్గురు పంచుకొని తినేవాళ్ళం. తల్లి పెట్టాలు తినేసి చేతులు కడుక్కొని వెళ్ళిపోయామన్నమాట. అంటే అనుకునేవాడు, అంటే కొబ్బరికాయలు ఇంటికి తీసుకెళ్ళకూడదు అనమాట, కొబ్బరికాయలు ఇక్కడే కొట్టేసి తినేసి ఇంటికి వెళ్ళాలన్నమాట. అందుకనే మందిరంలో కాసేపు కూర్చోవాలి, అందుకని పెద్దలు చెప్పారేమో అనుకునేవాడిని. దాని తర్వాత ఇస్కాన్కి వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఎందుకు మందిరానికి మనము వెళ్ళినప్పుడు కాసేపు మందిరంలో ఎందుకు కూర్చోవాలి? ఒక పుణ్యతీర్థానికి వెళ్ళినప్పుడు ఎందుకు కనీసం ఒకరోజు అక్కడ ఉండాలి పుణ్యతీర్థంలో? అది నాకు ఇస్కాన్కి వచ్చాక అర్థమైంది. ఎందుకు అయ్యా అంటే, మందిరానికి మనం వెళ్ళినప్పుడు కేవలం భగవంతుని దర్శనం చేస్తే సరిపోదు. భగవంతుణ్ణి నీ కళ్ళతో నువ్వు చూడలేవు, నువ్వేం చూడగలవు భగవంతుణ్ణి? నీ కొన్నిసార్లు రాయిలా కనిపిస్తాడు, కొన్నిసార్లు చెక్కలా కనిపిస్తాడు, కొన్నిసార్లు లోహంలా కనిపిస్తాడు, అండ్ కొన్నిసార్లు అందంగా కనిపిస్తాడు, కొన్నిసార్లు అంత అందంగా కనిపించకపోయి ఉండొచ్చు. నీ యొక్క భౌతిక కళ్ళతో నువ్వు భగవంతుని ఏం చూడగలవు నువ్వు? కానీ భగవంతుని ఎలా చూడాలి? చెవులతో చూడాలన్నమాట, చెవులతో, కళ్ళతో కాదు. అండ్ మందిరంలో ఎందుకు కూర్చోవాలంటారంటే, తద్వారా సాధువుల యొక్క సాంగత్యం పొందడానికి. అందుకనే మన హైందవ ధర్మంలో మందిరానికి వెళ్ళినప్పుడు కాసేపు కూర్చోవాలంటారు. ఎందుకంటే ఐడియల్గా మందిరంలో సాధువులు అనేవాళ్ళు ఉండాలి, ఐడియల్లీ. సో వెన్ యూ సిట్ ఇన్ టెంపుల్, అక్కడ భక్తులతో కానీ సాంగత్యం ఏర్పడుతుంది. కాబట్టి ఒకసారి సంబంధం ఏర్పడుతుంది, 4 మాటలు మాట్లాడిన తర్వాత మనం కూడా చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. అదే అందుకని చూడండి, ఈ రోజుల్లో మనకి ఎన్ని మందిరాలు ఉన్నాయి. మన హిందూ మందిరాలు వీధి సందుకోటి ఉంది. మందిరాలకు వెళ్తున్నాము, గంట కొట్టేస్తున్నాము, దర్శనం చేసుకుంటున్నాము, అయిపోయింది. పంతులు గారు స్వామి అంతా చెప్పేస్తున్నారు, పాదాలు నమస్కారం పెట్టుకున్నాం, ఒంటిలో డబ్బులు వేసేస్తున్నాము, భగవంతుని ప్రార్థించేస్తున్నాము, వచ్చేస్తున్నాము. అంతకు మించి వాస్తవంగా అసలు మన ధర్మం గురించి మనకేం తెలియదు. ఈరోజు ప్రతి ఒక్కడు మన ధర్మాన్ని విమర్శిస్తున్నాడు, కానీ మనకు అక్కడ ఇరిటేషన్ వస్తుంది, కానీ దాన్ని ఎలా ఖండించాలి, అసలు ఏంటి, అసలు దాన్ని ఎలాగ మనము డిఫెండ్ చేయాలి, నిజమేనా, మనకు వీ హ్యావ్ నో ఐడియా. ఎందుకంటే ఎవ్వరూ మనకు చెప్పట్లేదు, ఆధ్యాత్మిక జ్ఞానం సంబంధించి ఎవ్వరూ మనకు చెప్పట్లేదు. పుట్టాము, పెరిగాము, వయసు వచ్చింది, పెళ్లి చేసుకున్నాము, ఉద్యోగం అయిపోయింది, పిల్లలు పెద్ద అయిపోయాము, పెళ్లి చేసాము, ముసలాళ్ళం అయిపోయాము. అయినా సరే మనకి భగవద్గీత అనేది తెలియదు, మన ధర్మం తెలియదు, భగవంతుడు ఎందుకు విగ్రహంలో ఉన్నాడో తెలియదు. బయట వేరే మతాల్లో విగ్రహాలు అంటూ ఉండవు. సో వాళ్ళు అంటూ ఉంటారు, అరే భగవంతుడు రూపం ఉందా అని చెప్పి. భగవంతుడు అంతర్యామి, భగవంతుడు హౌ కెన్ యూ లిమిట్ గాడ్?
భగవంతుడు ఎలా పరిమితం చేయగలం, అంతా ఉన్నాడు కదా, మందిరంలోనే ఉన్నాడా అని చెప్పి. సో ఇలా ఎంతమంది వందల కొద్ది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. భగవంతుడు నువ్వు నైవేద్యం ఎందుకు సమర్పిస్తున్నావు, నీ నైవేద్యం భగవంతుడు తింటాడా, అంతా ఆయనదే కదా, ఆయనది మళ్ళీ ఆయనకి ఇవ్వడం ఏంటి, ఇలాగ ఒక్కొక్కరు ఒక రకమైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు. నా మంచి నవ్వుతూ ఉంటారు. మనకి దేనికి సమాధానం లేదు, ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పలేదు ఏమని. కానీ వాస్తవంగా మనము మందిరాలు అంటే స్పిరిచువల్ ఆధ్యాత్మిక విద్యా కేంద్రాలు. ఆధ్యాత్మిక విద్యా కేంద్రాలు అంటే స్పిరిచువల్ యూనివర్సిటీస్. శ్రీల ప్రభుపాద గారు చెప్పారు స్పిరిచువల్ యూనివర్సిటీ. యూనివర్సిటీ అంటే ఏం చెప్పండి, మనకు విద్యను ఇస్తారు, అవునా కాదా. సో మందిరాలు అనేవి ఏముండాలి, వాస్తవంగా మనకి ఆధ్యాత్మిక విద్యని అందించాలి. జనాలు మందిరం భగవంతుడికి ఎందుకు వెళ్తారు, తమ కష్టం వచ్చినప్పుడు వెళ్తారు, సుఖం వచ్చినప్పుడు వెళ్తారు, అవసరం వెళ్తూ ఉంటారు. సో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆధ్యాత్మిక విద్యను అందించినప్పుడు అప్పుడు వాళ్ళకి సంపూర్ణ జ్ఞానం అని వస్తుంది. అసలు మనం ఏం చేస్తున్నాం, భగవంతుని మనకి వెళ్ళినప్పుడు అది భగవంతుడు మనం ఏమని అడగాలి, అది భగవంతుని మనము మన జీవితంలో భగవంతుడు ఎందుకు రెలవెంట్, ఇవన్నీ విషయాలు మనకి తెలుస్తాయి. సో అది కమ్ టు టెంపుల్స్, మందిరాలకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఇస్కాన్ మందిరాల్లో వచ్చినప్పుడు ఎందుకు ఇప్పుడు మనం చూసినట్లయితే పెద్ద పెద్ద గోపురాలు ఉండకపోవచ్చు, పెద్ద పెద్ద అంటే టిపికల్ టెంపుల్స్ ఉండే స్ట్రక్చర్స్ ఉండకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం గ్యారంటీగా ఉంటుంది, అది ఆధ్యాత్మిక విద్య. ఎవరు వచ్చినా సరే నేను యాక్చువల్గా జీవితం అంటే తెలుసుకోవాలనుకుంటున్నాను, భగవంతుడు అంటే తెలుసుకోవాలనుకుంటున్నాను, అసలు ఎందుకు కష్టాలు వస్తాయి, అది నేను ఎవరిని, భగవంతుడు ఎవరు, భగవంతుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడు, ఇలాంటి ఏ ప్రశ్నలు మనకు ఉన్నా సరే మీకు వాటన్నిటికీ సమాధానం దొరికే కేంద్రం ఇస్కాన్. శ్రీల ప్రభుపాద్కి జై. శ్రీల ప్రభుపాద హ్యాపీనెస్. సో ఇప్పుడు నేను 2 విషయాల గురించి చెప్తాను మీకు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భగవంతుడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి విగ్రహ, శ్రీ విగ్రహ గురించి చెప్తాను. అంటే యాక్చువల్గా భగవంతుడి మూర్తి వేరు, ప్రతిమ వేరు. భగవంతుని మనం ప్రతిమ అనకూడదు, ఏమనాలి, మూర్తి అనొచ్చు. లేకపోతే బెస్ట్ పదం ఏంటి, శ్రీ విగ్రహ. ఏంటది, శ్రీ విగ్రహ. శ్రీ విగ్రహ అనేది యాక్చువల్ పదము, మూర్తి అనేది కూడా అంటే వాడుక భాషలో అన్నమాట. ప్రతిమ అనే పదము తప్పు. సో బయట కూడా మనం చూసినట్లయితే ఇప్పుడు 2 రాజకీయ పార్టీలు పోటీపడిగా 2 విగ్రహాలు పెడుతున్నాయి, అవునా కదా, 2 రాజకీయ నాయకులు విగ్రహాలు పెడుతున్నాయి. అంతకుముందు గాంధీ, నెహ్రూ బొమ్మలు ఉండేవి, ఇప్పుడు ఎనీహో 2 పర్సనాలిటీస్ అనమాట. సో వాటిని వేసేస్తాము, పూలమాల వేసేస్తారు, పోటీగా మీదుగా మనం పెట్టేస్తూ ఉంటాము. తర్వాత ఏమవుతుంది, అది సంవత్సరం గారు పట్టించుకోరు. మళ్ళీ జయంతికో వర్ధంతికో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వాటి మీద ఉన్న బాడ్ డ్రాప్స్ అన్నీ కూడా తెలుస్తారనమాట. మిగతా సంవత్సరం అంతా వాటి మీద పక్షులు, జంతువులు అన్ని రకాలుగా డట్టిగా ఉంటాయి, అవునా కదా. సో వాటిని మనము ప్రతిమ అనొచ్చు అనమాట. కానీ ఇక్కడ శ్రీ విగ్రహ విషయంలో అలా కాదు. శ్రీ విగ్రహ అంటే ఇప్పుడు మనం దర్శనం ఓపెన్ చేసి అనుకోండి, జగన్నాథుడు ఉన్నారు. జగన్నాథుడు ఏ రూపంలో ఉన్నారు, దేంతో తయారు చేయబడింది చెప్పండి, దేంతో తయారు చేయబడింది, చెక్కతోనా లేకపోతే లోహంతోనా లేకపోతే రాయితోనా, డౌట్ లేదు కదా. జగన్నాథ స్వామి చెక్కతో చేయబడ్డారు. సో కొన్నిసార్లు వేరే మతంలో ఏమంటారంటే, అరే మీ భగవంతుడు చెక్కలో ఉన్నాడా, రాయిలో ఉన్నాడా, లోహంలో ఉన్నాడా. సో వాస్తవంగా జగన్నాథుడు ఆ చెక్కలో ఉన్నాడు, అవును కదా, కాదు. భగవంతుడు విగ్రహంలో ఉన్నాడా, కాదు. ఆ విగ్రహమే భగవంతుడు. సో దట్ విగ్రహం అనేది భగవంతుని యొక్క, ఇట్స్ నాట్ ఎ రిప్రజెంటింగ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ గాడ్. హీ ఈజ్ గాడ్, హీ ఈజ్ నాట్ రిప్రజెంటింగ్ గాడ్. అర్థమవుతుందా? అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, శాస్త్రం ఏమో చెప్తుంది. ఇప్పుడు వినండి, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీరు ఎన్నో సీరియల్ చూసుంటారు, ఎన్నో పుస్తకాలు ఉంటారు, బట్ లాజికల్గా చెప్తున్నాను మీకు ఈ విషయం. ఇప్పుడు చూడండి, భగవంతుడు సచ్చిదాన స్వరూపుడు. కొంతమంది ఏమన్నారు, అరే భగవంతుడు నువ్వు చూసావా ఇలా ప్రశ్నలు అడుగుతుంటారు, తిక్క ప్రశ్నలు. సో భగవంతుడిని చూడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక యోగ్యత ఉండాలి, అవునా కాదా. ఒక ప్రధానమంత్రిని చూడాలన్నా సరే ఒక యోగ్యత ఉండాలి కదా. కొంతమంది అంటారు, అరే ఇఫ్ ఓకే ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, నేను భగవంతుని నమ్మను, భగవంతుడు నిజంగా ఎగ్జిస్ట్ అయితే నా ముందు రమ్మని చెప్పు. అవును, మరి నువ్వు నమ్మనంత మాత్రాన పాపం భగవంతునికి పొద్దు పోవట్లేదు, పాపం ఆయన బాధపడిపోతున్నాడు, అయ్యో ఈయన నమ్మట్లేదని నాకు ఏంటి అని చెప్పి. సో అలా ఛాలెంజ్ చేసే ముందు నేను ప్రధానమంత్రిని నమ్మను, ప్రధానమంత్రి అంటే నిజంగా ఉంటే నా ఎదురుగా రావాలంటే ఆయనకి ఏంటి అవసరం, అవునా కాదా. నిజంగా ఆయన చూడాలంటే నీకు అర్హత ఉండాలి, నువ్వు 10 ఇండస్ట్రియలిస్ట్ అయి ఉండాలి, లేకపోతే సంథింగ్ యూ నీడ్ టు హావ్ సమ్ క్వాలిఫికేషన్.
సో అదేవిధంగా భగవంతుని మనం దర్శనం చేసుకోవాలన్నా సరే శాస్త్రం చెప్తుంది ప్రేమాంజున చురిత భక్తి విలోచనేనా, శుద్ధ భక్తులు మాత్రమే వాళ్ళు భగవంతుని ఎక్కడైనా వాళ్ళు గ్రహించగలరు అని చెప్పి. మరి మనలాంటి బద్ధ జీవుల పరిస్థితి ఏంటి? మన కళ్ళు దేని తయారు చేయబడ్డాయి? భౌతిక పదార్థాలతో, అవునా కాదా? మాంసమును, రెటీనా, లోపల ఆల్ దిస్ థింగ్స్ ఆర్ దేర్. సో ఇది ఒక ఆఫ్టర్ ఆల్ ఒక సాధారణ ఒక చర్మంతోను, మాంసంతోను, నెత్తురుతోని, కణాలతో తయారుపడిన చర్మం, అది భౌతికమైనది. కాబట్టి భౌతికమైన వస్తువు భౌతికమైన వాటినే చూడగలదు, కానీ ఆధ్యాత్మిక విషయాలు చూడగలదా? చూడలేదు. మనం ఆత్మను చూడగలమా? కనీసం భగవంతుడు దూరం విషయం, ఆత్మను చూడగలమా? మనము చూడలేము కదా. మరి ఆత్మనే చూడలేనప్పుడు పరమాత్మని అలా చూడగలం, భగవంతుని అలా చూడగలం మనం. కాబట్టి భగవంతుడు సచ్చిత్ ఆనంద స్వరూపుడు, సత్ చిత్ ఆనంద. మన శరీరము అసత్ అచిత్ నిరానంద. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా సముద్రాన్ని మనం ఇలాంటి ఒక వాటర్ బాటిల్ క్యాప్ ఉంది, ఇప్పుడు ఈ క్యాప్తో మనం సముద్రాన్ని ఎలా కొలలేమో అదేవిధంగా ఇది ఇంకా కొంత కొలగలమేమో, కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు కష్టపడి కొలుస్తామేమో. కానీ ఈ భౌతికమైన మన యొక్క ఈ చక్షువులతో మనము ఆధ్యాత్మిక విషయాలు వేటిని మనం చూడలేము. సో అందుకనే భగవంతుడు దయామయుడే తను భౌతిక పదార్థం ద్వారా మనకి ప్రత్యక్షమవుతున్నాడు. అండర్స్టాండింగ్? భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడే. ఆయన సంపూర్ణంగా ఈ స్పిరిచువల్, ఈజ్ నాట్ మెటీరియల్. ఆయన ఆధ్యాత్మికత, ఆయన శరీరము మనలాగా భౌతిక శరీరం కాదు. కానీ ఈ భౌతిక పదార్థం కూడా భగవంతుడి నుంచి వచ్చింది, అవునా కాదా? భగవంతుడు చెప్పారు కదా, పంచమహాభూతాలు కూడా నా నుంచే వచ్చాయి భగవంతుడు చెప్పాడు. కాబట్టి భగవంతుడు తనకు తానుగా ఒక భౌతికమైన పదార్థం ద్వారా తను ప్రత్యక్షమవుతాడనమాట, ఒక భౌతికమైన వస్తువు ద్వారా. తద్వారా మనం దాన్ని చూడగలము. మీకు అర్థమవుతుందా? ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇప్పుడు మీరు రాక వచ్చారు, ఈ ఒక్క కాన్సెప్ట్ మీకు అర్థమైన సరే జీవితాంతం మీకు గుర్తుకుంటుంది. అంటే మన అందరం హిందువులు ఇళ్లలో భగవంతుని పూజిస్తాము. రేపు పిల్లలే మిమ్మల్ని చూసి నవ్వుతారు, అది ఎందుకు పూజిస్తున్నావు? ఈ రాయిలో భగవంతుడు ఉన్నాడా, ఈ బొమ్మలో భగవంతుడు ఉన్నాడా అని చెప్పి మీరు ఏ సమాధానం చెప్తారు? తల్లిదండ్రులుగా మీకు బాధ్యత లేదు? పిల్లలు చెప్పే బాధ్యత లేదా మీకు? కానీ చెప్పాలని మీకు తెలియాలి కదా. మీకెవరు నేర్పించారు? మీ స్కూళ్ళలో నేర్పించారా? అంత అదృష్టమా మనకే తెలియకపోతే మన నెక్స్ట్ తరాల వాళ్ళకి ఏమి ఇస్తాం మనము? మీరిచ్చే ఆ డబ్బు, మీరిచ్చే బ్యాంక్ బ్యాలెన్స్తో వాళ్ళు నిజంగా గొప్పలు అయిపోతున్నారా? ఆ ఫస్ట్ మనిషి అంటే ఫస్ట్ మనిషి అవ్వాలి కదా. భగవంతుడి గురించి తెలిసినప్పుడు నువ్వు జంతువు కానీ మనిషిలో అవుతావు. జంతువు కూడా మిగతా అన్ని పనులు చేస్తుంది. జంతువుకి మనిషికి తేడా ఏంటంటే జంతువుకి తన ఎవరు తను తెలియదు, భగవంతుడు ఎవరు తెలియదు. మనిషికి తెలుసుకోవచ్చు. అది లేనప్పుడు మనం మనిషే కాదు. కాబట్టి ముందు మనం తెలుసుకోవాలి, తర్వాత మన నెక్స్ట్ వాళ్ళకి మనం చెప్పాలి. కాబట్టి భగవంతుడు మనకి బద్ధ జీవుల్ని ఉద్దేశించి బద్ధ జీవుల కొరకు ఆయన భౌతిక పదార్థం ద్వారా ప్రత్యక్షమవుతున్నాడు. అదే శ్రీ విగ్రహ. ఇప్పుడు చెక్క ఉంది, అది ఒక రకంగా చెక్క అనేది భౌతిక పదార్థం. కానీ భగవంతుడు చెక్క ద్వారా ప్రత్యక్షమైనప్పుడు ఆ చెక్క భౌతిక పదార్థం కాదు, అది సంపూర్ణంగా 100% ఆధ్యాత్మిక పదార్థం అది. కానీ మనం చూడగలము. సిమిలర్గా భగవంతుడు పంచలోహాల ద్వారా ప్రత్యక్షమవుతాడు. అప్పుడు అది ఏమవుతుంది? అది భౌతిక పదార్థము కాదు, సంపూర్ణంగా అది ఆధ్యాత్మికం. సిమిలర్గా భగవంతుడు మెట్టలు చెప్పారు కదా, స్టోన్ రూపంలో ఒక పాలరాతి విగ్రహం అనుకోవచ్చు, ప్రత్యక్షం అవుతారు. అది అప్పుడు భౌతిక పదార్థం కాదు, అది సంపూర్ణంగా ఆధ్యాత్మికత. ఎగ్జాంపుల్ చెప్పనా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైక్ ఉంది, ఇప్పుడు అక్కడ పవర్ ఆపేస్తే ఇది భౌతికమైన విషయం. ఆఫ్టర్ ఆల్ ఇట్ జస్ట్ ఏ ప్లాస్టిక్ ప్లస్ ఫైబర్ ప్లస్ మెంబ్రేన్, ఇట్ ఇస్ ఆఫ్టర్ ఆల్ జస్ట్ ఏ మ్యాటర్, ప్లాస్టిక్ మ్యాటర్, ఏం కాదు. అదే ఒకసారి స్విచ్ ఆన్ చేస్తే దిస్ బికమ్స్ యాంప్లిఫైయర్. 100 రెట్లు వాల్యూమ్ పెరుగుతుంది. ఇక్కడ పవర్ ఆఫ్ చేస్తే అక్కడ ఒక ఐరన్ పెట్టు, అది ఆఫ్టర్ ఆల్ ఐరన్. అంటే ఇప్పుడు ఆ ప్లగ్ పాయింట్ సాకెట్లో ఒక ఇనుమును పెట్టండి, మేకుని పెట్టండి, స్విచ్ ఆఫ్ చేస్తుంది. మేకుని ముట్టుకోండి, అప్పుడు అది ఏంటంటావు? దీన్ని ఏమంటావు నువ్వు? అన్ని మేకుని ఏమంటావు? మేకు అంటాము. స్విచ్ ఆన్ చేయండి, పట్టుకోండి, ఏమవుతుంది? షాక్ పడుతుంది. దాన్ని ఏమంటారు? మేక్ అంటారా, కరెంట్ అంటారా? చెప్పండి, ఎందుకు సిగ్గుపడుతున్నారు? కరెంట్ అంటారు, అవునా కాదా? స్విచ్ ఆన్ చేస్తే అది కరెంట్ అయిపోయింది. అది మేక నువ్వే కదా అన్నావు అంటే తెంగరవాడ నువ్వే మేక అన్నాకంటే ఇందాకలే మేక, ఇప్పుడు అది మేక కాదు. స్విచ్ ఆన్ చేసావు కాబట్టి కరెంట్ అందులో పాస్ అవుతుంది, కాబట్టి అది కూడా కరెంటే.
ముట్టుకుంటే షాక్ తగులుతుంది. ఎవరికి డౌట్ లేదు కదా? ఉంటే మొహమాట పడుతూ ఏం పర్వాలేదు, క్లాస్ అయిన తర్వాత రండి, మీకు మేక్ ఇస్తాను, ఇది పెట్టండి, ఆన్ చేయండి, ముట్టుకోండి, తర్వాత నలుగురికి చెప్పండి, సరేనా? ఎవరికైనా కావాల్స్తే క్లాస్ అయిన దగ్గర రండి, ఏం పర్లేదు, నేనేమనుకోను. అయితే ముందు ఇన్సూరెన్స్లు బుక్ చేసుకుంటారండి. సో ఈ విధంగా అది మేకే, కానీ ఒక్కసారి పవర్ టచ్లో వస్తే అది కూడా పవర్ అవుతుంది, కరెంట్ అవుతుంది. సిమిలర్గా ఒకసారి భగవంతుడు ఆ యొక్క అది భౌతిక పదార్థం అయి ఉండొచ్చు, కానీ ఆ భౌతిక పదార్థంలో భగవంతుడు రావడం నిర్ణయించుకున్నప్పుడు అప్పుడు అది ఏమవుతుంది? సంపూర్ణంగా ఆధ్యాత్మిక పదార్థమే అవుతుంది. అంటే ఒకసారి నువ్వు చూడగలుగుతున్నావు కూడా, సేమ్ టైం అది భౌతిక పదార్థం కాదు. దాన్నే ప్రాణ ప్రతిష్ఠ అంటారనమాట. ఏమంటారు? మీరు చాలాసార్లు కూడా మందిరాల యొక్క ప్రారంభోత్సవం వెళ్ళి ఉంటారు కదా. ఆ రోజు మీరు చూసినట్టయితే భగవంతుడికి ఎన్నెన్నో రకమైన ఉపచారాలు చేస్తూ ఉంటారు, గురువులు వస్తూ ఉంటారు, చాలా అవుతూ ఉంటాయి, అవునా కదా? ఆ మొత్తం తతంగాన్ని అన్నింటిని ఆర్పడి దాన్ని ఏమంటారు? దాన్ని ప్రాణ ప్రతిష్ఠ అంటారు. అంటే ఒక 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 ఆధ్యాత్మిక గురువు, ఒక ఆచార్యులు, వాళ్ళు భగవంతుని ప్రాధేయపడతారు. ఏమని ప్రాధేయపడతారు తెలుసా? స్వామి, మీకు సేవ చేసుకోవడానికి ఇక్కడ ఎంతోమంది భక్తులు వేచి ఉన్నారు, దయచేసి మీరు అంటే ఒక విగ్రహాన్ని తయారు చేస్తారు. కానీ ఆ విగ్రహం అప్పటికే ప్రతిమనే. ఇట్ ఇస్ యాక్చువల్లీ స్టోన్, ఇట్ ఇస్ యాక్చువల్లీ వుడ్, ఇట్ ఇస్ యాక్చువల్లీ మెటల్. ఎప్పుడు స్విచ్ ఆన్ చేయనంత వరకు, ఆన్ చేయనంత వరకు అదేంటది? మేకు ఆన్ చేయనంత వరకు. కాబట్టి ఆ ఆన్ చేయనంత వరకు ఇక్కడ కూడా ఏంటది? అది ఆఫ్టర్ ఆల్ మ్యాటర్. కానీ ఎప్పుడైతే ఒక ఆధ్యాత్మిక గురువు అనే వ్యక్తి, ఒక ఆచార్యులు అనేవారు భగవంతుని యొక్క శుద్ధ భక్తులు భగవంతుని వేడుకుంటారు, ఏమని? మీకు సేవ చేయడం కోసము, మీకు సేవ చేసుకోవడం కోసము ఇక్కడ ఎంతో భక్తులు ఏం చేస్తున్నారు, కాబట్టి దయచేసి మీరు ఈ విగ్రహంలో ప్రతి విగ్రహం ద్వారా ప్రత్యక్షం కండి అని అడిగినప్పుడు అప్పుడు భగవంతుడు ఆ విగ్రహంలో ప్రవేశిస్తారనమాట. అప్పుడు ఏమవుతుంది? ఆ విగ్రహము ఇట్ ఇస్ నో మోర్ ఏ మ్యాటర్. ఆ రోజు నుంచి అది మ్యాటర్ కాదు, అది సాక్షాత్తు భగవంతుడు. మీకు అర్థమవుతుందా? అంతకుముందు ఏంటది? రాయినే. కానీ ఎప్పుడైతే భగవంతుడు ప్రాణ ప్రతిష్ఠ అవుతుందో, ఎప్పుడైతే భగవంతుడిని అందులో ఏం చేస్తారో అప్పుడు దేంతో సమానము? స్విచ్ ఆఫ్తోనా ఆన్తోనా? ఆన్. స్విచ్ ఆన్ అయితే ఏమవుతుంది? ఆ యొక్క మేకులోకి ఐరన్ ప్రవేశిస్తుంది, కరెంట్ ప్రవేశిస్తుంది. అప్పుడు ముట్టుకుంటే ఏమవుతుంది? అంటే కరెంట్ లాగానే ప్రవర్తిస్తుంది. సిమిలర్గా ఎప్పుడైతే ఒక మందిరాన్ని స్థాపించి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారో అప్పుడు ఆ విగ్రహము ఇట్స్ నో మోర్ ఎ మ్యాటర్, ఇట్ ఇస్ కంప్లీట్లీ స్పిరిచువల్. స్వయాన అతను సాక్షాత్ బ్రజేంద్రుడు, స్వయాన భగవంతుడు అనమాట. కాబట్టి భగవంతుడు ఎందుకు ఆ భౌతిక పదార్థంలో ఎందుకు ప్రవేశించాడు, ఆ భౌతిక పదార్థం ద్వారా ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అంటే, దేనికోసం ప్రత్యక్షమయ్యాడు భగవంతుడు? మన కోసం. భగవంతుడు ఆధ్యాత్మిక వైకుంఠ లోకంలో హ్యాపీగా ఉన్నాడు, అక్కడ కృష్ణుడు గోలోకంలో హ్యాపీగా ఉంటాడు. మరి మన పరిస్థితి ఏంటి? ఎందుకు ప్రత్యక్షం అయ్యాడు అంటే దానికి కారణం కూడా చెప్తున్నాను వినండి. ఎందుకు అంటే బద్ధజీవి అంటే ఎవడో పాకిస్తాన్ వాడు ఇరాకూడదు కదా. బద్ధజీవి ఎవరు? అమ్మయ్యా, అర్థమవుతుంది అనమాట బద్ధజీవి అనే పదం. బద్ధజీవి అంటే మనందరం అనమాట. కొన్నిసార్లు వేస్ట్ గా అంటే ఎవరంటే పక్కడంట, మనం కాదు. ఏ సినిమా చూసినా సరే మనల్ని మనం హీరో క్యారెక్టర్ ఐడెంటిఫై చేసుకుంటాము, విలన్ గాడిని వేసేయాలనుకుంటాం. కానీ వాస్తవంగా మన నేచర్ దగ్గర గమనించుకుంటే మనము హీరో కన్నా కూడా విలన్తో ఎక్కువ మన క్వాలిటీస్ మ్యాచ్ అవుతాయి, అవునా కాదా? కానీ ఎవరు ఒప్పుకోరనమాట. సో బద్ధజీవులు అంటే మనం అందరం. సో బద్ధజీవి అనేవాడికి వాస్తవంగా నిజంగా ఎలాగా ఈ దుఃఖాల నుంచి ఎలా బయటపడగలరు? నువ్వు బెగ్గరవు, అంబానీ అవు, ఎవరైనా సరే, లోవెస్ట్ నుంచి హైయెస్ట్ మధ్యలో ఎక్కడున్నా సరే, ఎవ్వడు కూడా ఈ లోకంలో కంప్లీట్గా హ్యాపీగా లేడు. ఈరోజు నేను హ్యాపీగా ఉన్నానంటే జస్ట్ వెయిట్, రేపు ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు. రేపు హ్యాపీ ఉంటే ఎల్లుండి ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు. ఎలాంటి సెలబ్రిటీస్ అయినా సరే, యూట్యూబ్ చూడండి, నిన్నటి సెలబ్రిటీస్ ఎలా ఉన్నారు చూడండి. సో భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళే. కాబట్టి వాస్తవం నిజమైన ఆనందం, నిజమైన హ్యాపీనెస్ పొందాలంటే అది కేవలము భగవంతుని యొక్క సేవ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. నిజంగా హృదయం కూడా పరిశుద్ధం ఎలా అవుతుంది? భగవంతుని సేవ ద్వారానే.
కాబట్టి భగవంతునికి సేవ చేసుకోవాలంటే ఎలా చేసుకుంటావు? నువ్వు గాలికి సేవ చేస్తావా? ఆకాశానికి సేవ చేస్తావా? సో భగవంతుడు విగ్రహ రూపంలో దేనికోసం వస్తారు అంటే సేవని స్వీకరించడం కోసం వస్తారు. మరియు విగ్రహ రూపంలో మనం భగవంతుడితో సంబంధం ఏర్పరచుకోవడం ఈజీ, అవునా కాదా? మనం ఏడుకొండవాడు ఎక్కడ ఉన్నాడంటే ఏం చెప్తాం? తిరుపతి ఉన్నాడని చెప్తాం. ఏ తిరుపతిలోనే ఉన్నాడా? ఎక్కడ లేరా? ఈజ్ దర్ ఎవ్రీవేర్నా, అవునా కాదా? స్వామివారు తిరుపతి వేరే దగ్గర లేరా? మరి ఎందుకు అంత కష్టపడి తిరుపతి వెళ్ళాలి మీరు? ఒక్కసారి ఆలోచించండి. మనం ఆలోచించాం కదా, అంత ఆలోచిస్తే ఇంకేం చెప్పండి. వి డోంట్ థింక్. తిరుపతి ఎందుకు వెళ్తున్నాం మరి? స్వామివారు సర్వత్ర వ్యాప్తించి ఉన్నారు కదా. కానీ మనం ఎందుకు వెళ్తున్నామంటే బికాస్ వీ కెన్ భగవంతు అక్కడ ఇంకా ఎక్కువ కొలువై ఉన్నారు. ప్లస్ మనము ఈజీగా భగవంతునితో కనెక్ట్ అవుతాము. ప్లస్ భగవంతుని ఇంకా ఎక్కువ మనస్ఫూర్తిగా వేడుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి శ్రీ విగ్రహ అనేది ఎందుకంటే మన భక్తులకి సేవ చేసుకునే అవకాశం ఇవ్వడం కోసము భగవంతుడు శ్రీ విగ్రహ రూపంలో కొలువై ఉంటాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో మందిరానికి ఎందుకు వస్తున్నామంటే స్వామివారు మన స్వామివారితో ఈజీగా కనెక్ట్ అవ్వగలం, స్వామివారితో సంబంధం ఏర్పరచుకోగలం, అవునా కాదా? నా స్వామి నా దైవం, ఈజీగా మనం సంబంధం ఏర్పరచుకో. ప్లస్ భగవంతుని మనం వేడుకోగలం, ప్లస్ భగవంతుని మనము ప్రేమతో సేవ చేసుకోగలం. ఇందాకలో మీరు పువ్వులు అర్పించారే, మీరు అందరూ పువ్వులు అర్పించారు కదా, అర్పించారా లేదా? తినేసారా? ఓకే, ఇస్కాన్లో ప్రసాదం కింద పువ్వులు ఇస్తారేమో అని చెప్పిన. సో వీ ఆల్ ఆఫర్డ్ ఫ్లవర్స్ టు కృష్ణ అన్న, దట్ ఈస్ అ సర్వీస్. సిమ్లాకి ఇప్పుడు ప్రోగ్రామ్ అయిన తర్వాత మన అందరం కూడా భగవంతునికి దీపాన్ని అర్పిస్తామన్నమాట. సో అది కూడా ఏంటది? సేవ. సో ఇలాగ శ్రీ విగ్రహం నెక్స్ట్ భగవంతునికి నైవేద్యాలు పెడుతూ ఉంటాం, భగవంతునికి కీర్తన చేస్తూ ఉంటాం, భగవంతునికి ఆహారం ఇస్తూ ఉంటాం, ఆహార కలగదుకుంటాం. ఇలాగ తెల్లవారి నుంచి రాత్రి వరకు మందిరంలో కంటిన్యూస్గా స్వామివారి సేవలు నడుస్తూనే ఉంటాయి. ఆ సేవలు వెనకాల వందల మంది ఉంటారు. మందిరానికి వచ్చేవాళ్ళు కూడా వందల వేల. ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి దర్శనము, స్వామివారి కథ, స్వామివారి కీర్తన, స్వామివారి ప్రసాదము ఇవన్నీ స్వీకరించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఏమవుతున్నాము, మనందరం కూడా వీఆర్ యాక్చువల్లీ గెట్టింగ్ వ్యాక్సినేటెడ్. మన కోవిడ్ దెబ్బకి ఎవ్రీవన్ సిక్ అయ్యారు లేదా? అది మన కళ్ళకు కనిపించింది. కానీ కళ్ళకు కనిపించిన కోవిడ్ ఏంటంటే ఈ యొక్క భవరోగం అనమాట. ఐఎమ్ ద ఎంజాయర్, ఐఎమ్ ద కంట్రోలర్ అని చెప్పి, నేనే స్వామి, నేనే నియంత్రకుడిని, నేనే భోక్త. సో ఈ విధంగా ఈ యొక్క భావన పోయి నేను దాసుని, నేను భగవంతుని సేవకుడిని, భగవంతుని ప్రేమించడం, సేవించడం నా జీవిత లక్ష్యం. ఈ భావనలో రావాలి అంటే ఏం చేయాలి? మనము రెగ్యులర్గా మందిరాలకు రావడం ద్వారా మన హృదయ పవిత్రీకరణ అవుతుంది. భగవంతుని కథ, భగవంతుని కీర్తన, నామము ఇవన్నీ వినడం ద్వారా మనకి భగవంతుని పట్ల ప్రేమ అనేది ఈజీగా వస్తుంది, భగవంతుని భక్తి అనేది ఈజీగా వస్తుంది. అండ్ ఎప్పుడైతే ఒక వ్యక్తి భగవంతునితో కనెక్ట్ అవుతాడో తిరిగి, అటువంటి వ్యక్తి జీవితంలో ఇంకేం అవసరం లేదు, భగవంతుడే చూసుకుంటాడు. అన్ని భగవంతుడే చూసుకుంటాడు. అరే నీ భగవంతుడికి వెళ్ళి అడగని అవసరం లే. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు అయితే అడిగితేనే మీరు ఇస్తున్నారా? మీ పిల్లలు అడిగారని చెప్పి మీరు ఆయనకి బట్టలు కుట్టించారా? అడిగారని చెప్పి స్కూల్కి పంపించారా? అడిగారని చెప్పి ఆయనకి వంట వండుతున్నారా? అడగకపోయి అన్నీ చేస్తారు, అవునా కాదా? ఏ తల్లిదండ్రులు అయినా సరే పిల్లవాడు తన గురించి ఎంత ఆలోచించుకుంటాడో అంతకన్నా ఎక్కువ తల్లిదండ్రులు ఆలోచిస్తారు. పిల్లవాడు అడగకుండా అన్నీ చూసుకుంటారు, అవునా? సో అలాంటప్పుడు భగవంతుడి సంతానం మనం కదా, మనం భగవంతుడి పిల్లలు కదా, మనం అడగాల. మనం అడిగితేనే భగవంతుడు మన కష్టం తెలుస్తుందా? మనం అడగకపోతే భగవంతుడు మన కష్టం తెలియదా? సో ఆయన మొత్తం చూసుకుంటాడు మనది, మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏం చేయాలి? ఆయనతో ఉండాలి, అవునా కాదా? ఆయన చెప్పినట్లు మనము మసులుకోవాలి. మీ పిల్లవాడు ఏం చేయాలి చెప్పండి? ఏం అవసరం లేదు, మీరు చెప్పినట్టు వింటే చాలు, మిగతావన్నీ కూడా మీరు చూసుకుంటారు. అదేవిధంగా భగవంతుడు భక్తుడు అంటే డెఫినేషన్ చెప్పండి? అతడు భగవంతుడు దాన్ని ఎలా ఉండాలో అలా ఉంటాడు, అంతే తప్ప మిగతాదంతా ఆయననే వదిలేస్తాడనమాట. కాబట్టి భగవంతుడు శాస్త్రాలు చెప్పారు ప్రకృతి నియమాలు, ఏది పుణ్యం ఏది పాపం అని చెప్పి. కాబట్టి ఆ ప్రకృతి నియమాలు పాటించడం ద్వారా మనం వీఆర్ ద గుడ్ సైన్, వీఆర్ ద గుడ్ సన్. ఆ ప్రకృతి నియమాలను పాటించకపోవడం వల్ల వీఆర్ ద బ్యాడ్ సన్. బ్యాడ్ సన్ అయినా సరే మనం వదులుకోమే. ఇప్పుడు మీ పిల్లవాడు ఉన్నాడు, నువ్వు ఒకటి చెప్తే ఇంకోటి చేస్తున్నాడు, వాడిని వదులుకుంటామా? మీరు ఏం చేస్తాం? నాలుగు తంతాం, కానీ వదులుకోము, అవునా కదా? అది చెప్పినట్టు వింటూ ఉంటే చాక్లెట్ ఇస్తాము, చెప్పినట్టు వినకపోతే ఒక చెంప చెల్లు అనిపిస్తాము, కానీ వదులు. అదేవిధంగా భగవంతుడు మన జీవితంలో కొన్నిసార్లు కష్టాలు పెడతాడు.
మనకు అనిపిస్తుంది భగవంతుడు ఉన్నాడా, ఉంటే నాకు ఎందుకు ఎన్ని కష్టాలని చెప్పి. అరే పిచ్చి, భగవంతుడు వాస్తవంగా నిన్ను కూడా వదులుకోవట్లే. ఇప్పుడు ఎలాగా నీ కొడుకు నువ్వు తప్పు చేస్తే ఒక చెంప చెల్లుమనిపిస్తావో అదేవిధంగా భగవంతుడు కూడా కొన్నిసార్లు నీ కష్టాలు ఇస్తున్నాడు. ఎందుకంటే నీ తప్పును సరిదిద్దడం కోసం. అంతేగాని భగవంతుడు లేడు, లేకపోతే భగవంతుడు మనం వదిలేశాడు. అది చిన్నపిల్లలు అడగారు కూడా కొన్నిసార్లు, మా అమ్మకి నేను ఇష్టం లేదు, మా బాబుకి నేను ఇష్టం లేదు, ఇలా అనుకుంటూ ఉంటారనమాట. అది వాడి మూర్ఖత్వం. సో ఒక మంచి కొడుకు ఏం చేయాలి, తల్లిదండ్రులు చెప్పినట్టు వింటే చాలు, అంతా పేరెంట్స్ చూసుకుంటారు. అదేవిధంగా భగవంతుడు చెప్పినట్టు మనము వింటే చాలు, అంతా భగవంతుడు చూసుకుంటాడు. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు నీకు ఎలా తెలుస్తుంది? శాస్త్రం చదివి తెలుస్తుంది. అందుకనే భగవద్గీత. కొన్నిసార్లు భగవద్గీత తీసినప్పుడు అరే భగవంతుడు చదవండిరా అంటే, స్వామీజీ భగవంతుడు నమ్ముతాము, రోజు అగరబత్తి కూడా వెలిగిస్తారు, అయితే ఏంటి దానికి భగవంతుడు సమ్మ అంటే నో ఐ బిలీవ్ ఇన్ గాడ్. అంటే నేను భగవంతుడు నమ్ముతాను కాబట్టి నాకు భగవంతుడు అవసరం లేదు, భగవంతుడు నమ్మని వాడి కోసం ఇది. అరే భగవద్గీత అన్నది ఆ భగవంతుడు నమ్మిన వాడికి అవసరం కాదు. నమ్మిన తర్వాత ఏం చేయాలి, భగవంతుడు ఏం కోరుకుంటున్నాడు, భగవంతుడు ఏం చెప్పదలుచుకుంటున్నాడు, భగవద్గీత చదివితే తెలుస్తుంది. అవునా కాదా? కాబట్టి ఒక మంచి పిల్లవాడు తల్లిదండ్రుల మాట ఎలా నడుచుకోవాలో అదేవిధంగా ఒక మంచి భక్తుడు భగవంతుడు చెప్పిన నడుచుకోవాలి అని ఎలా తెలుస్తుంది? భగవద్గీత చదవడం ద్వారా మనకి తెలుస్తుంది. చాలామంది ఇళ్లలో, కొంతమందిలో భగవద్గీత ఉంటుంది కానీ దాన్ని ఏం చేస్తారు, మందిరంలో పటాల పక్కన దాన్ని పెడతారనమాట. దాన్ని కూడా ఆరాధిస్తూ ఉంటారు. కొన్నిసార్లు వెళ్ళి చూస్తాం, ఏంటో ఇక్కడ పెట్టామంటే మీరే రాస్తుంది భగవద్గీత యథాతథము అని చెప్పి, యాజ్ ఇట్ ఈస్. కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఉంచుతాను. ప్రభుపాద వారు ఎందుకు ఆ పేరు పెట్టారో తెలియదు కానీ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ ఎందుకు అలా పేరు పెట్టారు అంటే, మేము ఇటు అటు మార్చకుండా మసాలా యాడ్ చేయకుండా కృష్ణుడు ఏం చెప్పాడో అదే రాశాను అని చెప్పడం కోసము భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ అని రాశారనమాట. తెలుగులో దాన్ని యథాతథము అని చెప్పారనమాట. కానీ మనం దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాము, యాజ్ ఇట్ ఈస్ అంటే యాజ్ ఇట్ ఈస్గా దాన్ని ఒక దగ్గర భద్రపరచాలి, దానికోసం కాదు, దాన్ని మనం చదవాలి. భగవద్గీతని ఇప్పుడు విగ్రహాన్ని ఎలా పూజిస్తాము, ఆరాధించి పూజిస్తాము. అవునా కాదా? భగవద్గీతని ఎలా పూజించాలి, ఆరాధించి పూజించకూడదు. స్వయంగా కృష్ణుడు భగవద్గీత చెప్పాడు నన్ను ఎలా పూజించాలి అని చెప్పి. విగ్రహానికి హారతిస్తాము, నెక్స్ట్ పుష్పాలు ఇస్తాము, జలాన్ని ఇస్తాము, విగ్రహానికి ఆరాధించి పూజిస్తాము. భగవద్గీతని ఎలా కూడా పూజించాలి. ఎలా పూజించాలంటే మన యొక్క మేధస్సుతో పూజించాలి, ఇంటెలిజెన్స్, మైండ్, మన యొక్క బుద్ధితో భగవద్గీతని పూజించాలి. అంటే ఏంటి, భగవద్గీతను చదవడం ద్వారా భగవద్గీతని మనము పూజిస్తున్నట్టు. ఇంకా అర్థమైంది ఈ విషయము, రైట్? సో భగవంతుడు అత్యంత దయామయుడు. 2 విధాలుగా తన దయాన్ని మనకు చూపిస్తుంటాడు అన్నమాట. 3 విధాలు చెప్పాలంటే. మొట్టమొదటి ఏ విధము, విగ్రహ. అవునా కదా? విగ్రహం రూపంలో మన అందరి ముందు ప్రత్యక్షమై మనకి సేవా భాగ్యాన్ని ఇస్తున్నాడు. రెండో విధం ఏంటి, నామము, భగవంతుడు నామము. భగవంతుడు నామం కూడా భగవంతుడితో వేరు కాదు. నామము భగవంతుడు వ్యక్తి 2 కూడా ఒకటే. ఇప్పుడు నువ్వు కృష్ణ లేకపోతే రామ అన్నావు అంటే స్వయంగా కృష్ణుడితో నువ్వు సంబంధం ఏర్పరచుకున్నట్లు, స్వయంగా భగవంతుని పక్కన ఉన్నట్టు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కూడా పేర్లు ఉంటాయి, కానీ మనకేం పేర్లు ఉంటాయి చెప్పండి? అది నువ్వు వేరు, నీ పేరు వేరు, కాబట్టి పేర్లు మార్చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఇస్ ఆ పేరు అనేది అది నీకు ఒక ఐడెంటిఫికేషన్. పేరు నువ్వు వేరు వేరు, అవునా కాదా? కానీ ఇక్కడ అలా కాదు. భగవంతుడు నామము భగవంతుడు వేరు వేరు కాదు, 2 ఒకటే. అండ్ విగ్రహాన్ని పూజించడానికైనా ఒక అర్హత ఉంటుంది, అవునా కాదా? ఎప్పుడు పడితే మనం పూజించలేము. కాబట్టి విగ్రహాన్ని ఒక కృప కావాలన్నా సరే దానికి సమయము సందర్భం ఉంటుంది. కానీ నామానికి అసలు సమయము సందర్భం ఏమీ లేదు. ఎల్లప్పుడూ అన్ని వేళలు సర్వావస్థల్లో సర్వకాలంలో ఎప్పుడు కూడా నామాన్ని మనం ఆశ్రయం తీసుకోవచ్చు. నామాన్ని ఆశ్రయం తీసుకోవడం ద్వారా భగవంతుని యొక్క కృపని మనం పొందొచ్చు, భగవంతుని యొక్క రక్షణని మనం పొందొచ్చు. అందరూ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ యొక్క హరే కృష్ణ మంత్రాన్ని మీరు ముందు కూడా వినే ఉంటారు కదా, మొదటిసారి వింటున్నారు కదా? ఇస్కాన్ భక్తులు అన్న కన్నా ఈ హరే కృష్ణ భక్తులు అంటారు, అవునా కదా? సో ఇస్కాన్ డివోటీస్ హరే కృష్ణ మంత్రం మీరు అందరూ వినే ఉంటారు. సో ఇవి అందరూ మేము జపం చేస్తూ ఉంటాం కదా. సో మీకు అనిపిస్తూ ఉండొచ్చు,
అరే ఇంత జపం చేస్తుంటారు కదా, జపం ద్వారా భగవంతుడు ఏం కోరుకుంటున్నారని చెప్పి. అంటే డబ్బు, సంపద, సుఖము, శాంతి ఇవన్నీ కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే ఎవరైనా సరే మంత్రం చెప్పామంటే మంత్రం చేత కోరుకుంటారు కదా. కాబట్టి ఈ భక్తులు ఏం కోరుకుంటున్నారు ఈ మంత్రం నుంచి? మేము కూడా కోరుకుంటున్నాం. కానీ ఏం కోరుకుంటున్నాం తెలుసా? స్వామి నన్ను నీ వాడిగా స్వీకరించు. ఈ మంత్రం మీకు అర్థం ఏంటి? యాక్సెప్ట్ మీ యాజ్ యువర్ ఓన్. నీ సేవా భాగ్యాన్ని నాకు కలిగించు, నన్ను నీ వాడిగా స్వీకరించు అని చెప్పి. ఇది మంత్రం యొక్క అర్థము. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక్కసారి నన్ను నీ వాడిగా చేసుకో స్వామి అంటే ఇంకా భగవంతుడు అన్ని మనం చూసుకుంటాడు కదా, అవునా కదా? సో నామము అన్నీ మనకి ఇస్తుంది. వాస్తవంగా చాలాసార్లు జనాలు ఏమనుకుంటూ ఉంటారంటే ఒక్కొక్కసారి వ్యక్తి నా దగ్గరకు వచ్చాడనమాట. స్వామీజీ చాలా సమస్యల్లో ఉన్నాను, దయచేసి నాకేదో ఒక మార్గం చూపించు అని చెప్పి. ఏం సమస్య అని చెప్పాను అనమాట. ఈ బిజినెస్లో పెట్టాను లాస్ అయిపోయింది, ఆ బిజినెస్లో పెట్టాను లాస్ అయిపోయింది, ఇది అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇది అది చాలా చెప్పుకుంటూ పోయాడు అనమాట నాన్ స్టాప్గా. దట్స్ ఓకే, జపమాలు ఇచ్చాను, నామాన్ని జపం చెయ్యి అండ్ శ్రద్ధతో జపం చెయ్యి, భగవంతుడికి దారి చూపిస్తాడని చెప్పాను అనమాట. వెంటనే ఆయన అన్నాడు, లేదు స్వామీజీ నా ప్రాబ్లం చాలా పెద్దది, ఇంకేదో పవర్ఫుల్ మార్గం చూపించని చెప్పి. నేను చెప్పాను, అరే నీ ప్రాబ్లం ఎంత పెద్ద అయినా సరే భగవంతుడు తీర్చలేనంత పెద్దదైతే కాదు. అండ్ భగవంతుడు నామాన్ని ఆశ్రయం తీసుకో అండ్ భగవంతుని వేడుకో, నన్ను నీ వాడిగా చేయని. ఒకసారి మనల్ని ఒక దత్తత తీసుకుంటే నీ సమస్యలు నీ తండ్రికి పెద్ద విషయమా? సో కనెక్ట్ టు ద లార్డ్. భగవంతుని మనం విడిపోవడం వల్ల సమస్యలు. సో భగవంతుని ఆశ్రయం తీసుకో, ఆయన చూసుకుంటాడు. అదే స్వామీజీ ఇలా కాదు, కావాల్సిన 5,000 రూపాయలు ఇస్తాను, నాకేదో మంత్రం ఏదో ఒక యాక్చువల్గా ఒక నాకేదో ఒక పెద్ద సొల్యూషన్ చూపించు అని చెప్పి. నాకు అప్పుడు అర్థమైందనమాట. అంటే ఏదైనా సరే మనం ఫ్రీగా ఇచ్చామనుకోండి, ఈ లోకంలో ఫ్రీ అంటే దానికి విలువ పడిపోతుంది, అవునా కాదా? సో ఈ నామము పబ్లిక్గా మేము జపం చేస్తాము, అందరికీ ఉచితంగా ఇస్తాము, కీర్తన చేస్తాము. జనాలు ఏమనుకుంటారంటే దాని కొంచెం ఈజీగా తీసుకుంటారు. అదే సరే పెద్ద ప్రాబ్లం, పెద్దలు 1,00,000 రూపాయలు తీసుకురా, పెద్ద యజ్ఞం చేద్దాము, పెద్ద ధూమ్ధామ్ చేద్దామంటే ఓకే. నామం జపం చేయంటే నా పెద్ద ప్రాబ్లం అనమాట. సో చాలాసార్లు భగవంతుడు నామాన్ని జనాలు చాలా సులభంగా తీసుకుంటారు. కానీ ఒకటి చెప్తున్నాను వినండి, నామానికి మించింది ఈ ముల్లోకాల్లో ఇంకోటి లేదు. అండ్ ముఖ్యంగా ఈ కలియుగంలో భగవంతుని నామము అత్యంత శక్తివంతమైనది. మరియు ఇది యుగధర్మం అనమాట. యుగధర్మం అంటే ప్రతి యుగానికి ఒక స్టాండర్డ్ రికమెండేషన్ ఉంటుంది, మార్గం. కలియుగంలో అన్ని సమస్యలకి అత్యంత సులభతరమైనది, అత్యంత ప్రభావవంతమైనది ఏంటి? హరే కృష్ణ మంత్రం. మళ్ళీ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఒకసారి బీర్బల్ ఇదే విధంగా తన స్టూడెంట్స్ చెప్తున్నాడు అనమాట, భగవంతుని నామము ఏ సమస్య నామాన్ని జపం చేయండి, నామమే చూసుకుంటుంది, ఇంకా నామము భగవంతుడు వేరు కాదని చెప్పి. అక్బర్ వింటాడనమాట. అక్బర్ విని రోజుకి బీర్బల్కి బాగా పైత్యం పెరిగిపోతుంది, తెక్క పెరిగిపోతుంది. మంత్రాలకి చింతకాయలు రాలుతాయా? మంత్రాలు చింతకాయలు రాలుతాయా? నామం జపం చేసినంత మాత్రాన ఇవన్నీ తీరిపోతే ఏడేడు పిచ్చి కానీ అని చెప్పేసి సర్లే నాకెందుకు అని చెప్పి లైట్ తీసుకుంటాడు అనమాట. ఒకసారి అదే విధంగా ఆ కొన్ని రోజుల పెద్ద అడవిలోకి వెళ్తారు. వేటకి వెళ్ళినప్పుడు మధ్యలో ఏమవుతుందంటే ఒక జంతువుని వేటాడుతూ అక్బర్ పేరు చాలా ముందుకు వెళ్ళిపోతారు, సైన్యం అంతా వెనక్కి ఉండిపోతారు అనమాట. తర్వాత తగ్గిపోతారు. అప్పట్లో జీపీఎస్ లేదు కదా, లైవ్ లొకేషన్ కరెంట్ లొకేషన్ షేర్ చేయడానికి. కాబట్టి పాపం ఎంటోరేజ్ అంటే మంది మార్పులు అంతా ఒకదారు ఉండిపోతుంది, వీళ్ళిద్దరు ఇంకొకరు ఉండిపోతారనమాట. అప్పుడు పాపం వీళ్ళు అలా ఇద్దరు గురించి, ఎంత రాజు అయినా సరే నువ్వు రాజు ఉంటే ఎప్పుడు గొప్ప, నీ ప్రజలు ఉంటే నీకు గొప్ప, ఒక్కడ ఉంటే నువ్వు రాజు అయితే ఏంటి, ఎవరిది ఏంటి. పాపం వీళ్ళిద్దరే ఉంటారు, అలా ముందుకెళ్తుంటారు, ఎవరు కనిపించరు. అంత దట్టమైన అడవి, మధ్యాహ్నం అవుతుంది, కడుపులో ఎలకలు పందికొక్కులు అన్నీ తిరుగుతున్నాయి, ఆకలేస్తుంది. సో ఏం చేయాలో అర్థం కాదనమాట. అప్పుడు అక్బర్ అంటాడు బీర్బల్ నువ్వు చాలా మేధావు కదా, ఇప్పుడు పరిష్కారం చెప్పయ్యా బాబు అంటే బీర్బల్ అంటాడు, చూడు రాజా, నాకు తెలిసిన తప్ప ఏ సమస్య వచ్చినా సరే నాకు భగవంతుని నామం తప్ప వేరే దారి తెలియదు చెప్పి.
సో నేనే హ్యాపీగా జపం చేసుకుంటా అంటాడు అనమాట. అక్బర్ అంటాడు, నువ్వు మారుడు, నేను నిజంగా పిచ్చి పెరిగిపోయింది, పిచ్చా అని చెప్పి దిగిపోయి ఆయన నా తెప్పలో నేను పడతానులే, నేను జపం చేసుకుని నేను చూస్తాను, నీకు ఎవడు చేస్తా భగవంతుడికి ఏమిస్తాడు అని చెప్పి అని అక్బరు గుర్రం ముందుకెళ్తాడు. అలా గంట ముందుకెళ్తే అక్కడ ఏదో ఒక పళ్ళ చెట్టు ఉంటుంది అనమాట. 2-3 జాంకాయలు తెంపి తింటాడు, కొంచెం ఆకలి తీరుతుంది. తర్వాత అనుకున్నాడు, అయ్యో పాపం పిచ్చి బీర్బల్ అక్కడ ఒంటరిగా ఉన్నాడు, ఏదో భగవంతుడు వచ్చి కాపాడేస్తాడు చెప్పేసి పిచ్చోడు పాపం ఆకలితో ఉంటాడు, నేను కూడా ఆయనకి కూడా కొంచెం 2 జాంకాయలు తీసుకెళ్తానని చెప్పి ఇంకో 2 జాంకాయలు తెంపి వెళ్ళాడనమాట. సో ఏం చేసి జపం చేస్తున్నామంటే, అవును రాజు అంటాడు. భగవంతుడు ఇప్పటికే అర్థమైందా, తీసుకో 2 జాంకాయలు, ఆకలితో ఉన్నావు కదా, ఎప్పటికైనా నీకు అర్థమైందా మంత్రాలు చింతకలరా, భగవంతుడు జపం చేసేది మాత్రం ఆయన కోరిక ఆయన్ని అవసరాలు తీర్చడం అని చెప్పి అర్థమైంది రాజా అంటాడు అనమాట. ఏం అర్థమైందంటే, జపం చేస్తే భగవంతుడు నిజంగా అవసరం తీరుస్తాడని చెప్పి. అరే అదెలా అంటే, అరే నేను జపం చేస్తాను, సాక్షాత్ సమ్రాట్ చక్రవర్తి అక్బర్ స్వయంగా నా కోసము పళ్ళు తీసుకొచ్చాడను. సో ఇంతకన్నా నాకేం సాక్ష్యం కావాలి భగవంతుడు చెప్పి. కాబట్టి భగవంతుడు మనం ఎలా ఆదుకుంటాడో మనకు అనిపిస్తుంది. ఈ పొలిటీషియన్ ఆదుకున్నాడు, ఆ ఫ్రెండ్ ఆదుకున్నాడు, ఆ చుట్టబంధువు ఆదుకున్నాడు, నా కొడుకు ఆదుకున్నాడు, నా భర్త ఆదుకున్నాడు. అరే భగవంతుడే మనల్ని ఆదుకుంటున్నాడు, ఒక్కొక్క వ్యక్తి ద్వారా ఆదుకుంటున్నాడు, ఒక్కొక్కరి ద్వారా మనల్ని భగవంతుడు ఆదుకుంటాడు అనమాట. సో బీర్బల్ చెప్తారన్నమాట, నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పి. సో భగవంతుని నామము నిజం చెప్తున్నాను, ఈ 2 మీరు గుర్తుంచుకోండి. ఈరోజు మీరు వచ్చారు. సో మూడోది ఏంటంటే, భగవంతుడు ఇంకో రకంగా మనం అనుగ్రహిస్తాడు, అది ప్రసాదం. కొంతమంది దర్శనానికి రారా అంటే చాంటింగ్ అంటే చాంట్ కాంట్ జపం చేయాలంటే నో. దర్శనం రమ్మంటే రారు, జపం చేయండి అంటే చేయను అనమాట. కానీ మందిరం నుంచి మంచిగా ప్రసాదం కొనుక్కొని తీసుకెళ్ళి ఇస్తే అంటే తినేస్తారనమాట. అవునా కాదా? ప్రసాదాన్ని మాత్రం ఎవరు నో చెప్తారు ఇక్కడ? ఎవరు నో చెప్పరు. సో భగవంతుని యొక్క మిగతా 2 అనుగ్రహాలని మనం నో చెప్పగలిమేమో, కానీ ప్రసాదానికి ఎవరైనా నో చెప్పలేరు. అవునా కాదా? కాబట్టి 3 విధాలుగా భగవంతుడు మన మీద దయ చూపించి తను ఈ 3 విధాలుగా ప్రత్యక్షమవుతున్నాడు. మొదటిది ఏంటి? విగ్రహం, శ్రీ విగ్రహం. రెండవది నామం, మూడవది ప్రసాదం. ఇప్పుడు మీకు 3 దక్కుతున్నాయా? ఫస్ట్ ఎలాగా శ్రీ విగ్రహం దర్శనం అవుతుంది, సేవ కూడా చేయాలి. ఎలా సేవ చేస్తారు? ఇప్పుడు మీరు దీపాన్ని అర్పించి, ఇప్పుడు అందరూ దీపాన్ని అర్పిస్తారనమాట. రెండోది ఏం చెప్పాను? నామము. అందరూ ఇందాక కీర్తన చేశారు కదా, సో నామం కూడా మనం చేస్తాం. మూడోది ఏంటి? ప్రసాదం. అందరూ తీసుకొని వెళ్తారు కదా, తీసుకోకుండా ఎవరైనా వెళ్ళారా? రాత్రి భగవంతుడి కళ్ళలోకి వచ్చి డిస్ట్రిబ్యూషన్ చేస్తారనమాట. అందరూ ప్రసాదం తీసుకొని వెళ్ళాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనకి భగవంతుడి యొక్క సంబంధం ఏర్పరచుకుంటే భగవంతుడు మన అన్ని కష్టాలు ఆయనే చూసుకుంటాడు. ఆ సంబంధాన్ని ఎలా ఏర్పరచుకోవాలి? ఈజియెస్ట్ వేస్ హోలీ నేమ్. నామానికి ఎటువంటి అవంతరాలు, ఎటువంటి అడ్డంకులు, ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా సరే జపం చేయొచ్చు. రోజు జపమాల తీసుకోండి, రోజు కనీసం 2 మాలలు. రోజుకి భగవంతుడు మనకి ఎన్ని గంటలు ఇచ్చాడు? 24 గంటలు. మనము పావు గంట ఇస్తే చాలు. ఒక మాల జపం చేయడానికి 7.5 నిమిషాలు పడుతుంది. 2 మాలలు జపం చేస్తే 15 నిమిషాలు పడుతుంది. సో రోజుకి ఒక సీరియల్ వదిలేస్తే చాలు. రోజు 2-3 గంటలు సీరియల్ చూస్తారు కదా, అన్ని సీరియల్ అదే స్టోరీని ఇటు తిప్పి అటు తిప్పి అత్త కొడల స్టోరీలు చూపిస్తారు కదా. కాబట్టి ఒక సీరియల్ మీరు మానేశారు అంటే 4 మాలలు జపం చేసేవచ్చు. కాబట్టి ఎర్లీ మార్నింగ్ స్నానం చేసే గుడిలో మందిరంలోకి వెళ్తాము, నాకు ఇది కావాలి 100 భగవద్ అడగడం బదులు నాకు నువ్వే కావాలని చెప్పాను. సూపర్ హిట్ సినిమా కదా. కాబట్టి నాకు భగవద్ నువ్వే కావాలి అని చెప్పు. నామం చెప్పచ్చు అర్థం అంటే అంతే కదా, నేను నీ వాడిని అంటే అర్థం చెప్పండి, నాకు నువ్వే కావాలి అని చెప్పి. కాబట్టి అది ఒక్కటి అడగండి మీరు 100 సార్లు అడిగితే భగవంతుడే మొత్తం చూసుకుంటాడు. మీరు చేసి చూడండి, ఛాలెంజ్ చేస్తున్నాను నేను. వర్కౌట్ అవ్వకపోతే 4 రోజులు రండి నా దగ్గరికి, 4 రోజులు చేయండి. పాపపు జీవితాన్ని వదిలేయండి, నామాన్ని ఆశ్రయం తీసుకోండి. ఆ తర్వాత మీ లైఫ్లో మార్పులు రాకపోతే అప్పుడు వదిలేయండి, నేను చెప్తున్నాను. బట్ ట్రై చేయండి. సో జపం చేయండి, రోజు 2 మాలలు జపం చేయండి. తర్వాత అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా సరే మందిరానికి వచ్చి భగవంతుడికి ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో సేవ చేయడానికి ప్రయత్నించండి. అండ్ భగవద్గీత చదవండి. ఈ మాత్రం మీరు చేసినా సరే మీ జీవితంలో కొత్త శకం వస్తుంది. అలా మీరు చేసిన రోజు నాడు
మనకి రాధేశ్యామ్ లాజిస్టిక్స్, వారి ప్రోగ్రామ్కి యాక్చువల్ సక్సెస్ అనమాట. లాజిస్టిక్స్ అంటే ఏంటి? ఎక్కడి నుంచి అక్కడికి, అవునా కాదా? కాబట్టి మన భౌతిక జీవితం నుంచి భగవంతుని యొక్క చరణ పాదాలకు తీసుకెళ్ళడానికి కూడా ఏమంటారు? లాజిస్టిక్స్ అని అంటారనమాట. సో నిజమైన రాధేశ్యామ్ లాజిస్టిక్స్ అనే పేరుకి నిజమైన సార్థకత కలుగుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ జగన్నాథ్ బలదేవ్ సుభద్రా మహారాణి కి, శ్రీ శ్రీ రాధా శ్యామ్ సుందర్ కి, శ్రీల ప్రభుపాద్ కి, హరే కృష్ణ మహామంత్ర కి, శ్రీమద్ భగవద్గీత కి.